హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు కర్రీ చిక్కుడుకాయ ఆలు మెంతికూర. చిక్కుడుకాయ, ఆలు, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే మెంతికూర, ఇంకా కొద్దిగా జీలకర్ర. బ్యాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీరా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుందాము. ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. కుక్ అయింది. ఇప్పుడు మెంతికూరను కూడా యాడ్ చేసుకుందాము. మెంతికూర కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఆలు అలాగే చిక్కుడుకాయను కూడా యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ముందుగా క్రష్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. మరోపక్క స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేస్తున్నాను బేబీ కోసం. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిదని. ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఆలు, ఇప్పుడు సరిపడా పసుపు, అలాగే ధనియాల పొడి, కారం కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా అలాగే గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము, అంటే గ్రేవీగా పెట్టుకుంటున్నాం కదా, అందుకని. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. బాక్స్ కూడా రెడీ అయిపోయింది విత్ సలాడ్, క్యారెట్, బీట్రూట్ అండ్ కీరా. అలాగే రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. 4 టమాటోస్, కొద్దిగా చింతపండు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మెత్తగా బాయిల్ అయ్యే వరకు ఉడకబెట్టాలి. అది ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఆ టమాటోస్ అంతా మెత్తగా మ్యాష్ చేసుకొని ఆ వేస్టేజ్ అంతా తీసేయాలి. తర్వాత కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసి బాగా మరగబెట్టాలి. రసం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత ఫినిషింగ్లో పసుపుని యాడ్ చేసుకొని పోపు వేసేసుకోవడమే. అంతే, రసం రెడీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep smiling. Please subscribe my channel, like and share. Thank you.